1 ఇయర్లో నేను బోదా 1,50,000 2 లక్షలు ఇవ్వగలిగా అంతే 1.5 ఇయర్లో. ఈ సినిమాలకి రెగ్యులర్ ఇన్కమ్ ఏముండదుగా, ఎప్పుడైనా వస్తుందో ఒకసారి రాదు. ఒక 6 నెలలు ఏమి రాలా, మనకే సల్లా వచ్చింది. అప్పుడు ఇతను ప్రెషర్ మొదలెట్టాడు, డబ్బులు నేను పరిస్థితి ఇట్లా ఉంది, అట్లయితే మరి కష్టం సార్, మీరు వేరే ఇంకో చోటకి వెళ్ళిపోండి. నేను అదేంటి సార్ మరి ఇంత కట్టాం కదా, సరే డబ్బులు ఇచ్చేయండి మేము వెళ్ళిపోతాను. ఆ డబ్బులు ఇవ్వలే. ఇంకా నేను డబ్బులు ఇవ్వకపోగా నన్ను అర్జెంటుగా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని ప్రెషర్. స్థానబలం ఉన్నవాడు, పైగా ఇలా ఉంటాడు రాక్షసుడిలాగా. ఇంకా మరో గత్యంతరైన పరిస్థితుల్లో ఆల్మోస్ట్ ₹1,00,000 అతని దగ్గర ఉండగా నేను వేరే మలయాళీ వాడి ఇంటికి వెళ్ళిపోయాను. పోయేసరికి నేను ఏం చేయాలో ఆలోచించి, ఒక టార్జాన్ అనే ఆర్టిస్ట్ ఉంటాడు, వాడు కొన్ని సినిమాలు నాతో కలిసి పనిచేశాడు. అతను రిక్వెస్ట్ చేసి ఒకసారి రావయ్యా నువ్వు పని ఉందని, ఏమేం చేయాలో చెప్పా. వెళ్ళాడు, వెళ్ళి బెదిరిస్తే 50,000 ఇచ్చాడు. నెక్స్ట్ అది మనకి వాళ్ళతో ఎందుకండి, మనకి మీరు దేవుడిని నమ్మేవాడు, నేను అది లేదు కాబట్టే కదా సార్, అది ఇంకా 50,000 ఇవ్వట్ల. రోజు సాయంత్రం కూర్చొని మందు వేస్తూ పచ్చి బూతులు తిట్టేవాడిని, అయినా చదవడం లేదు. ఒకదానికి ఆవేశం వచ్చేసి నేను వెళ్ళా సాయంత్రం, ఏమైతే అయింది, ₹2 కాదు కదా, 50,000. వెళ్ళేటప్పటికి కూర్చున్నాను, ఎదురుగుండాకు వచ్చి సార్ ఏమంటే అంటున్నాడు. పక్షవాతం వచ్చేసింది. ఓకే, ఈ డబ్బులు కూడా ఇవ్వకపోతే మొత్తం ఇంకా కుష్టి కూడా వస్తుంది నీకు అని తిట్టి వచ్చేసాను.